జగిత్యాల కరీంనగర్ జిల్లాల పొంచున్న పోలీసోళ్లకు నరదిష్టి నరఘోష కాకుండా దొంగోని ఘోష దొంగోని దిష్టి తలిగిందుల్లా పోలీస్ స్థానాలకు పంతులతోటి పక్కాగా శాంతి పూజలు చేపిస్తే కానీ శాంతి అయితట్లేదు. ఎందుకంటే మొన్ననే పోలీస్ హెడ్ క్వార్టర్లా పోలీసోళ్ళ బండే ఎత్తుకపోయిండో పోరడు అని చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు చూడుర్రి అంతకంటే ఇల్వగల సంగతోటి బయటపడ్డది. రాములా రాములా ఈ గోస పాడుగాను ఎవ్వలెల్లబోయని కష్టం ఎల్లబోస్తున్నారు జగిత్యాల జిల్లా పోలీసోళ్ళు. ఇగో వెనక పొంటి ఉన్న పోరండి మంచిగా చూడుర్రి. అరే నాలుగో సింహాలు తలెత్తుకునే పని చేసి నువ్వెందుకు నెత్తి నేలకేస్తున్నావురా వారి ఎత్తు బాజాప్తా. ఆ అద్ది అద్ది చూసిండ్రు కదా. చూస్తే ఈడు పోరం తీరే ఉన్నాడు గాని వీని లోపట ఓ వీరుడున్నాడు. వీరుడు ఎట్లనంటారా, ఎస్ఐ డ్రెస్సునే ఎత్తుకొచ్చిందంటే వీడు వీరుడు కాకుంటే పోరడా చెప్పుండ్రి. ఒక్కటి కాదు రెండు పోలీస్ డ్రెస్సులు ఎత్తుకొచ్చిండు. జగిత్యాల ఎస్పీ శర్మ సార్ ముంగట బల్ల మీద కనిపిస్తున్నాయా? ఆ కలికాలం పాడుగాను రక్షక భటుల బట్టలకే రక్షణ లేకుండా పోయిందనిపిస్తలేదు చూస్తుంటే. ఏం చేస్తాం మరి, ఏదో పోలీసు వల్ల గాశారం మంచిగుండి ఈడు దొరికిండు. లేకుంటేనా డ్రెస్ పోయిందని ఎన్నొద్దులు కుమిలి కుమిలి ఏడిచేటోడు ఆ ఆమీన్ సాబు. అంతేనా సారు? ఈ యూనిఫామ్ ఏమో మహేందర్ రావు అని ధరంపూర్ పిఎస్ లో కోర్ట్ కానిస్టేబుల్. వీళ్ళిద్దరు కోర్టులో ఈ యూనిఫామ్ 1.5 months బ్యాక్ కోర్టు నుంచి పోయిందని ఇంతకుముందు చెప్పారు టౌన్ లో. నిన్న ఎందుకో అసెంబ్లీ డ్యూటీకి అని వేసినప్పుడు ఫర్దర్ గా చెక్ చేస్తుంటే దొరకకపోతే నిన్న కంప్లైంట్ ఇచ్చారు, రిజిస్టర్ చేశారు. కొడుకో ఇన్న రానుల్లా అది కథ. కానీ చూసిండ్రా దొంగనికి కూడా పోలీస్ డ్రెస్ సీక్రెట్ తెలుసు కాబట్టే ఎత్తుకపోయిండ్రట. కష్టపడకుండా కార్ దగ్గరకే పైకం తెప్పిస్తది, తొవ్వెంట పోయేటోండి ఆపి ఏం రా వారి అంటే ఎంతున్నా ఇప్పిస్తది. ఏహే అసలు నమ్మకానికి అమ్మ సొంటిది ఈ యూనిఫామ్ అని మందిని బెదిరించేతందుకు పట్టుకుపోయినట్టున్నాడు. అసొంటి మంచి దొంగను దొరకబట్టి అభినందించాల్సింది పోయి బద్నాం చేస్తారా గిట్లా? సార్లు మాకు చూపెడితే గాని మంచి కొలువు ఇచ్చి మీ ఎంబడే పెట్టుకోండ్రి. దొంగలను మించిన గజ దొంగలను దొరకబట్టాలంటే గిసొంటళ్లతోనే అయితదని అంటున్నారు సొమ్ము పోగొట్టుకుని తన్లాడేటోళ్ళు.